హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసీఎఫ్ క్రియేషన్స్. అంటే మీ అందరికీ తెలిసిందే ఎడిటకం ఫ్యాట్స్ అని. ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి నాగబంధనం అంటే ఏంటి, అసలు నాగబంధనాన్ని ఎలా వేస్తారు, నాగబంధనం వేస్తే మళ్ళీ విప్పగలమా లేదా, అసలు పాములను మాత్రమే ఎందుకు బంధనంగా వేస్తారు, ఇవన్నీ కూడా మన ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు అవర్ టాపిక్. ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకుంటే కేవలం మన భారతదేశంలో మాత్రమే పాములను దేవతలుగా పూజిస్తారు. ఎందుకంటే మన హిందూ పురాణాల్లో ఈ పాములను నాగదేవతలుగాను అలాగే ఆరాధ్య దైవాలుగాను పూజించేవారని మన పురాణాల్లో అయితే రాశారు. ఇప్పుడు అసలు నాగబంధనం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ నాగబంధనాన్ని పూర్వం కేరళలో ఉండే తాంత్రికులు వేసేవారు. మన దేశంలో నాగబంధనం వేయడంలో కేరళలో ఉండే తాంత్రికులు బాగా ప్రసిద్ధులు. ఈ నాగబంధనాన్ని వేయడం అంత ఈజీ కాదు. కేవలం నాగశాస్త్రం తెలిసిన వాళ్ళు మాత్రమే వేయగలరు. ఒకవేళ నాగశాస్త్రం తెలిసినా కూడా ఈ బంధనాన్ని వేయడం అంత ఈజీ అయితే కాదు. తాంత్రిక విద్యలో బాగా అనుభవం నైపుణ్యం ఉండి ఆరితేరిన సిద్ధపురుషులు మాత్రమే ఒక క్రమ పద్ధతిలో ఈ నాగబంధనాన్ని అయితే వేయగలరు. మన పురాణాల్లో 2 రకాలుగా ఈ నాగబంధనాన్ని వేయొచ్చు అని అయితే చెప్పారు. అందులో మొదటిది, మన పురాణాల ప్రకారం మనకి 8 దిక్కులు ఉన్నాయి. తాంత్రికులు ఈ బంధనం వేసే సమయంలో కొన్ని విషపూరిత పాములను ఆవాహనం చేసుకుంటారు. తర్వాత ఒక్కొక్క పామును ఒక్కొక్క దిక్కుకు ఉంచి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క మంత్రాన్ని పఠిస్తారు. ఈ విధంగా నాగుల్ని ఆవాహనం చేసుకుని ఒక క్రమ పద్ధతిలో ఒక నిధికి కానీ లేదా సంపదకి కానీ వేసే బంధనాన్ని నాగబంధనం అని అంటారు. ఇంకా రెండోది, మంత్రము, యంత్రము, తంత్రము, క్రియ, ముద్ర, జ్ఞానము, ఇలా 6తో నాగబంధనం అయితే వేస్తారు. ఈ 6తో నాగబంధనం వేసేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క నాగదేవతను ఆవాహనం చేసుకుని నాగబంధనాన్ని అయితే వేస్తారు. ఇలా మంత్ర తంత్ర యంత్రాలతో వేసిన నాగబంధనం ఎన్ని వేల సంవత్సరాలైనా కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. ఎంత దృఢంగా వేసిన నాగబంధనాన్ని విప్పలేమా అంటే విప్పచ్చు, కానీ అది చాలా ప్రమాదంతో కూడి ఉంది. ఎందుకంటే నాగబంధనం విప్పాలంటే పరమ నిష్ఠాగరిష్ఠులై ఉండాలి. ఈ నాగబంధనాన్ని విప్పాలంటే అత్యంత ప్రమాదకరమైన గరుడ మంత్రాన్ని ఉపయోగించాలి. అలాగే ఈ 6కి ఏ మంత్రాన్ని ఉపయోగించారో అదే క్రమ పద్ధతిలో అదే ఉచ్చారణతో పలకాలి. అప్పుడు మాత్రమే నాగబంధనం తొలగిపోతుంది. ఇందులో ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అక్కడ ఉన్న నాగులను వీళ్ళని చంపేస్తాయి. ఈ నాగబంధనాన్ని వేసి దాన్ని విప్పగలిగే తాంత్రికులు ఇప్పటికీ కూడా కేరళలో ఉన్న దట్టమైన అడవులలో ఉంటున్నారని, వాళ్ళకి కావాలని కనిపిస్తాయి కానీ మామూలు మనుషులకు ఎవ్వరికీ కూడా కనబడరని ఇప్పటికీ చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ నాగబంధనాల మీద అలాగే నాగశాస్త్రాల మీద మన పూర్వీకులు రాసిన తాళపత్ర గ్రంథాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. అలాగే అవి రాను రాను కనుమరుగవుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఇంక పాములను మాత్రమే నాగబంధనం వేయడానికి ఎందుకు ఉపయోగిస్తారో చూద్దాము. పూర్వం జరిగిన క్షీరసాగర మథనంలో రాహుకేతువులు వాళ్ళ శరీరాలను కోల్పోతారు. అప్పుడే సర్పాలు వారి శరీరాలను రాహుకేతువులకు ఇస్తారు. దానికి రాహుకేతువులు ఇప్పటి నుంచి మంత్ర యంత్ర తంత్రాలకు మీ నాగులు అధిష్టాన దేవతలుగా ఉంటారని సర్పాలకు వరాన్ని ప్రసాదిస్తారు. అందుకని ఏ బంధనాన్ని వేసినా నాగులను ఉపయోగించి నాగబంధనాన్ని మాత్రమే వేస్తారు. ఫైనల్గా ఇంక ఈ టాపిక్ అయితే ఎక్కడితో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఒక కొత్త టాపిక్తో ఒక కొత్త వీడియోలో అయితే కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.